హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే జీవన ఇందుమతి ఇద్దరు కూడా అలెక్యతో మాట్లాడడం చాటుగా ఆనంది చూసేస్తుంది. అది చూసిన ఆనంది నిజం తెలుసుకుంటుంది. నిజం తెలుసుకున్న ఆనంది ఇక ఆదిత్యను కావాలని చెప్పే అలెక్య ఇలా చేస్తుంది, తన వాణ్ణి చేసుకోవాలనుకుంటుంది మోసంతో అనిక నిజం తెలుసుకున్న ఆనంది నిజమిక వీడియో తీసి ఆదిత్యకు చూపించి ఈరోజు తప్పు చేసిన అలిక్క చెంప పగలగొట్టబోతుంది. ఇక ఆనంది అయితే మరిక ఇదంతా ఎలా జరిగింది, అసలు ఏం మాట్లాడుకుంటున్నారు జీవన ఇందుమతి అలిక్య అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎలాగైనా రేపు నల్లపూసల కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆదిత్యతో ఎలాగైనా అలిక్య నల్లపూసలు వేయించుకోవాలని ప్లాన్లో ఉంటుంది. ఇక అందరూ కూడా గుడికి వస్తారు. ఇక జీవన ఇందుమతి అలెక్య ముగ్గురు కూడా గుడికి పక్కన కొద్ది దూరంలో వీళ్ళు ముగ్గురు కలిసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మనం చేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? ఎలాగైనా అలెక్య మెడలో ఆదిత్య నల్లపూసలు వేసేలా చేసుకోవాలి. ఇక దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు కదా అనిక ఇలా ఇందుమతి అయితే జీవన అలెక్యతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే పెద్దమ్మ, ఇక మనం అనుకున్న దానికంటే ఇక ఈ అలెక్య ఎక్కువన చేస్తుంది. ఇక నల్లపూసలు తన మెడలో వేసుకోకపోతే ఆ గుళ్ళోనే తన ప్రాణం తీసుకుంటానని ఇక ఆదిత్యను బెదిరిస్తుంది. దాంతో ఇక ఆదిత్య తట్టుకోలేక ఇక అలెక్య చనిపోతుందని భయంతో ఖచ్చితంగా అలెక్య మెడలో ఆ నల్లపూసలు వేస్తాడు ఆదిత్య. ఆ నమ్మకం నాకుంది అని ఇక ఇలా ముగ్గురు కలిసి గుడికి కొద్ది దూరంలో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటి వీళ్ళు ముగ్గురు కలిసిపోయారంటే వీళ్ళు ఖచ్చితంగా ఏదో కుట్ర చేస్తున్నారు. ఇక ఈ నల్లపూసల కార్యక్రమాన్ని ఆపేయాలని ఏదైనా ప్లాన్ వేస్తున్నారా అని ఇక ఆనందికి అనుమానం వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే కార్కు చాటుగా వెళ్ళి ఇక వాళ్ళు ముగ్గురు మాట్లాడుకునే మాటలన్నీ ఆనంది వింటూ ఉంటుంది. ఆదిత్యను నా సొంతం చేసుకోవాలి ఇలా బ్లాక్మెయిల్ చేసి అనిక అలిక్కి అయితే అంటూ ఉంటుంది జీవన ఇందుమతితో. అప్పుడే ఇక జీవన ఇందుమతి కూడా ఇక నువ్వు మాకు కనిపించడం, నువ్వు ఇక ఇలా ఆనందికి శత్రువు అవ్వడం మా అదృష్టం. ఇక మా పగ సాధించుకుంటున్నాం నీ ద్వారా. ఎలాగైనా ఇక ఆనంది మెడలో ఆదిత్య నల్లపూసలు వేయకుండా నీ మెడలో వేసేలా నువ్వే చేసుకోవాలి. అక్కడ పద్మమ్మ వాళ్ళు, జ్యోతమ్మ వాళ్ళు, సునంద వాళ్ళు అందరూ ఉంటారు. ఇక వాళ్ళందరినీ ఎదిరించైనా సరే నీ ఆదిని ఇక నీ మెడలో ఆ నల్లపూసలు వేయమని నువ్వు గట్టిగా అడుగు. లేకుంటే మరి నన్ను ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు అని గట్టిగా నిలదీయి. తర్వాత ఇక ఆదిత్య ఏం సమాధానం చెప్తాడో చూద్దాం. ఇక నువ్వు నా మీద ప్రేమ ఉంది కాబట్టి నన్ను ఇంట్లో ఉండమని చెప్పావు, లేకుంటే ఇక నా మీద జాలితో నన్ను ఇంట్లో పెట్టుకోవడం ఏంటి? ఇక నాకు నీ మీద చాలా ప్రేమ ఉంది, ఇక నీకు కూడా నా మీద ప్రేమ ఉందని నాకు అర్థమైంది. కాకపోతే బయటకు చెప్తే నీ భార్య మీ అమ్మ ఊరుకోరని చెప్పి నువ్వు చెప్పట్లేదు. ఇక నువ్వు ఈరోజు ఏది ఏమైనా సరే నల్లపూసలు నా మెడలో వేయాల్సిందే, ఆనంది మెడలో వేయకూడదు అనిక అంటూ ఉంటుంది అలెక్యైతే. అప్పుడే కోపంగా ఆదిత్య అయితే లేదు అలెక్య నువ్వేం మాట్లాడుతున్నావు, ఇక నల్లపూసలు భార్య మెడలో వేస్తారు, నేను ఆనంది మెడలో వేయాలి, నీ మెడలో వేయటం ఏంటి అనిక అంటూ ఉండగా ఇక నేను ఈ రోజు నుండి నీ భార్యగా ఉంటాను, నేనే నీ భార్యని, ఆనంది కాదు అనిక ఇలా కోపంగా అలెక్యైతే అంటూ ఉంటుంది. దాంతో ఇక ఆనంది అయితే వాళ్ళ ముగ్గురు మాటలు అన్నీ వినేస్తుంది కదా. కావాలని చెప్పి చచ్చిపోతానని బ్లాక్మెయిల్ చేసి ఆదిత్యతో తన మెడలో ఇలా నల్లపూసలు వేయించుకుంటానని ఇందుమతి జీవనతో మాట్లాడుతుంది కదా అలెక్య. అవన్నీ గుర్తు తెచ్చుకొని ఆనంది అయితే చాలా కోపంగా అలెక్య ఇక నువ్వు ఆ నల్లపూసలు అక్కడ పెట్టు, ఆదిత్య నీ మెడలో ఆ నల్లపూసలు ఎప్పటికీ వేయలేడు, ఆదిత్య నా భర్త, నాకు మాత్రమే సొంతం, ఇక నువ్వు ఎప్పటికీ ఆదిత్యను దక్కించుకోవాలని ఆలోచించొద్దని చాలాసార్లు చెప్పాను, అయినా కూడా నువ్వు మారట్లేదు. నీ మీద జాలితో అతను ఇలా చేస్తున్నాడు, కానీ నువ్వు దాన్నే ప్రేమగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నావు, కానీ నువ్వు ఎంత ప్రయత్నించినా ఆదిత్య మాత్రం నీ సొంతం కాలేడు అనిక ఇలా ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నువ్వు కాదు చెప్పాల్సింది, నా ఆది చెప్పాలి, నేనంటే ఇష్టం లేదు నన్ను వెళ్ళిపోమ్మని ఆది ఒక్క మాట, నేను ఆదిని వదిలేసి ఈ గుళ్ళో నుండి కాదు
ఇక శాశ్వతంగా ఇక అందరినీ వదిలేసి పైకే పోతాను అని ఇక ఇలా అంటూ ఉంటుంది అలెక్య అయితే. ఆ మాటలు విన్న ఆదిత్య అయితే, ఏంటి అలెక్య గుళ్ళో ఆ మాటలు, అసలు ఎందుకు అలా అంటున్నావు అని ఇక అంటూ ఉండగా, లేకుంటే ఏంటండి, ఇక నేను బ్రతుకుతున్నదే నీకోసం, నువ్వు లేకుంటే ఇక నాకు బ్రతుకు అవసరం లేదు, ఈ ప్రాణాలు నీకోసమే ఉన్నాయి ఆదిత్య, ఈ గుళ్ళో నేను అబద్ధం చెప్పట్లేదు, ఇక దేవుడు సాక్షిగా చెప్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, బ్రతుకుతే నీతోటే బ్రతుకుతాను, లేకుంటే ఈ గుళ్ళోనే నా ప్రాణం తీసుకుంటాను, నువ్వు ఈ నల్లపూసలు నా మెడలో కడతావా, లేకుంటే ఇక ఇప్పుడే నా ప్రాణం తీసేసుకోనా అని ఇక ఇలా బెదిరిస్తూ ఉంటుంది అలెక్య అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే ముందుగా అలెక్య చెంప పగలగొడుతుంది. దాంతో ఇక గుళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు ఆనంది వైపు. ఏంటమ్మా ఆనంది, అలెక్యను అలా కొట్టావేంటి అని ఇక ఇలా సునంద అంటూ ఉండగా, కొట్టడం కాదత్తయ్య, తనను అసలు ఏం చేయాలంటే, తను ఇక ప్రేమతో ఆదిత్యను దగ్గర చేసుకోవాలనుకోవట్లేదు, నా మీద ఉన్న కోపంతో ఇక ఆదిత్యకు ఉన్న ఆస్తి తన సొంతం కావడానికి ఆదిని సొంతం చేసుకోవాలనుకుంటుంది. ఈ అలెక్య జీవన ఇందుమతితో చేతులు కలిపి ఇదంతా చేస్తుంది అత్తయ్య, వీళ్ళు ముగ్గురు గుడి వెనకాల మాట్లాడుకోవడం నేను చాటుగా విన్నానత్తయ్య, అందుకే నిజం తెలుసుకొని ఇప్పుడు అలెక్య ఏం చేస్తుందో అని వెయిట్ చేశాను, కానీ చివరికి అక్కడ మాట్లాడిందే అలెక్య ఇక్కడ చేసింది, కావాలని చెప్పి ఆదిత్యను చచ్చిపోతానని ఇలా బ్లాక్మెయిల్ చేసి ఇక తను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని ఇక ఇలా అక్కడ మాట్లాడిన మాటలు మొత్తం కూడా అందరికీ చెప్తూ ఉంటుంది ఆనంది అయితే. ఆ మాటలు విన్న అందరూ కూడా అలెక్య జీవనతో చేతులు కలిపి ఆనంది జీవితాన్ని ఇలా చేయాలనుకుంటుందా, ఆదిత్యను తన సొంతం చేసుకోవాలనుకుంటుందా, పెళ్ళైన ఆదిత్యను తన సొంతం చేసుకోవాలని ఎందుకు ఇలా ఆలోచిస్తుంది అనిక అందరూ కూడా చాలా కోపంగా ఉంటారు ఆనంది మాటలు విని. ఇక అలెక్య ఇలా చేసింది జీవన ఇందుమతి వల్ల అని తెలుసుకొని జీవనకు ఇందుమతి కూడా బుద్ధి చెప్తూ ఉంటారు జ్యోతమ్మ పద్మమ్మ అందరూ కూడా. అప్పుడే ఇక నేనేం చెప్పలేదు, ఇక అలెక్య ఆదిని దక్కించుకోవడం కోసం ఏదైనా ప్లాన్ చెప్పు జీవనాన్ని, నా దగ్గరకు వస్తేనే నేను అలెక్యకు ఇలా సహాయం చేశాను, ప్రేమించిన వాళ్ళని ఎందుకు విడదీయడం, ఇక చాలా బాధపడుతుంది ఆదిత్య కోసం అని చెప్పి నేను ఇక అలెక్యకు సహాయం చేశాను, అంతేకాని ఇక నేను కావాలని చెప్పి అలెక్య దగ్గరికి వచ్చి అలెక్యకు సలహా ఇవ్వలేదు, నన్ను నమ్ము ఆనంది అని ఇక జీవన అయితే అంటూ ఉంటుంది. లేదు జీవన, చిన్నప్పటి నుండి నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు, ఇక ఎప్పుడు నన్ను ఏడిపించడమే కదా నీకు ఇందమ్మకున్న పని, ఇక ఇప్పుడు అలెక్యను అడ్డుగా పెట్టుకొని ఇక అలెక్య ఆదిత్య ప్రేమించుకున్నారు ఒకప్పుడని తెలుసుకొని ఇక నా జీవితాన్ని మొత్తం నాశనం చేయడం కోసం ఇందమ్మ నువ్వు అలెక్యకు లేనిపోనివి చెప్పి ఆదిత్యకు నాకు శోభనం జరగలేదని చెప్పి ఆదిత్యను అలెక్యను ఒకటి చేయడానికి ఇక మీరు ముగ్గురు కలిసే ఇదంతా కుట్ర చేస్తున్నారని నాకు ఈరోజు మీ మాటల ద్వారా మొత్తం అర్థమైంది, ఇంకా నువ్వు ఏం మాట్లాడొద్దు అని ఇక ఆనంది అయితే జీవనకు ఇందుమతికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అలెక్య అయితే, ఏంటి ఇక వాళ్ళని ఇలా అంటున్నావేంటి కావాలని, ఇక నేనే ఆదిత్యను దక్కించుకోవాలనుకున్నాను, ఇక ఆదిత్యకు నువ్వంటే ఇష్టం లేదు, ఇక కేవలం వాళ్ళ అమ్మ కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాడు, ఆ విషయం నీకు కూడా తెలుసు, ఇక ఇప్పుడు ప్రేమ పెళ్ళి ఇక పెళ్లి బంధం తాళి బంధం అని నా ఆదిని నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావు, అంతేకాని మేమిద్దరం అప్పుడు ఒకరంటే ఒకరం ఎంత ఇష్టంగా ప్రేమించుకున్నామో తెలుసా, ఇక ఉంటే నేను ఆదిత్యతోనే కలిసి ఉండాలి, లేకుంటే ఇక ఈ ప్రాణాలు ఉండవు, ఇప్పుడైనా నేను ఇదే మాట చెప్తున్నాను అని ఇక చాలా గట్టిగా అంటూ ఉంటుంది అలెక్య అయితే. దాంతో ఇక ఆనంది అయితే, నీ ప్రేమ అంత గొప్పదైతే ఆదిత్యకు యాక్సిడెంట్ అయినప్పుడు తనకు కాలు లేకపోయినా సరే తననే పెళ్లి చేసుకుంటానని తనకు సేవలు చేస్తూ తన దగ్గరే ఉండాలి, కానీ మీ అమ్మా నాన్నలు తీసుకెళ్తే నువ్వు వెళ్ళిపోయావు, అప్పుడే ఇక నీకు ఆదిత్యకు మధ్య ఉన్న ప్రేమ కూడా చచ్చిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఆదిత్య బాగుపడగానే కాలు రాగానే నా భర్త ఇక నిన్ను ప్రేమించిన వాడని ఇలా దగ్గరికి వచ్చావు, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇంతలోనే ఆదిత్యకు పెళ్లి జరిగి తనకొక కొత్త జీవితం ఏర్పడింది, ఇప్పుడు మళ్ళీ వచ్చి ప్రేమ పెళ్లి అని ఇలా ఇక వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి ఇలా అనడానికి నీకు కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా అని ఇక ఆనంది అయితే చాలా తిడుతూ ఉంటుంది అలెక్యను. అప్పుడే ఇక అలెక్య అయితే కోపంగా, ఏంటి ఆనంది ఎక్కువ మాట్లాడుతున్నావు, నా ఆదిని నువ్వు దక్కించుకోవడమే కాకుండా ఇంకా నాకే వార్నింగ్లు ఇస్తున్నావా, ఇక నేను ఏది ఏమైనా సరే ఇక నా ఆదిని దక్కించుకుంటాను ఇక అని సవాల్ చేస్తూ ఉంటుంది ఆనందితో. అప్పుడే ఇక ఆదిత్యకైతే చాలా కోపం వస్తుంది, నోర్ముయ్ అలెక్య, చేసింది తప్పు, మళ్ళీ ఇంకా ఆనందికి ఎదురు చెప్తున్నావా, ఆనంది నా భార్య నా ప్రాణం, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం నా ఆనంది, నీ ప్రాణాలను కాపాడింది కూడా ఆనందే, ఆ విషయం మర్చిపోయి స్వార్థం లేకుండా జీవన మాటలు విని జీవన చెప్పుడు మాటలు విని నువ్వు ఇలా తయారైపోయావు, కానీ ఆనంది లాంటి
లాంటి మంచి అక్క, ఆనంది లాంటి మంచి భార్య నాకు దొరకడం మనిద్దరి అదృష్టం. ఇక అలాంటిది ఇక నువ్వు ఆనందికి అన్యాయం చేయాలనుకుంటున్నావు. కానీ నేను మాత్రం ఎప్పటికీ ఆనందికి అన్యాయం చెయ్యలేను అలెక్య. నీ గురించి అన్ని విషయాలు తెలిసినా కూడా ఇంకా నిన్ను మెడపట్టుకొని బయటకు గెంటేయకుండా ఆనంది ఆగిపోయింది. అది ఆనంది మంచితనం. వేరే అమ్మాయి ఆనంది ప్లేస్లో ఉంటే ఇప్పటి వరకు నువ్వు ఇలా ఉండేదానివి కాదు. నా మీద గౌరవంతో నిన్నిక్కడ ఉండమని చెప్తుంది ఆనంది. అంతేకాని ఇక నా మీద ప్రేమ గౌరవం ఆనందికి లేకుండా ఉంటే ఇక నువ్వు ఇప్పుడు ఎక్కడుండేదానివో ఏమో. ఆనంది కేవలం నా మీద ఉన్న గౌరవంతోనే నిన్ను క్షమించేస్తుంది. అనిక ఆదిత్య అయితే ఈరోజు ఆనందిని అర్థం చేసుకొని అలెక్యకైతే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అయినా కూడా అలెక్య అయితే ఏంటి నువ్వు నీ భార్య వైపే మాట్లాడుతున్నావా? ఇక నిన్ను కూడా ఈ ఆనంది మార్చేసింది. ఇక ఈ ఆనంది నిన్ను డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది. అది కావాలంటే ఇక నువ్వు ఒక్కసారి అడుగు. ఇక నీ మీద ప్రేమతో చేసుకుందా, ఇక నీకు ఉన్న ఆస్తి కోసం చేసుకుందా? ఆనందిని గట్టిగా అడుగు. అప్పుడు ఆనంది చెప్తుంది, ఎందుకంటే ఇక వాళ్ళ నాన్న అమ్మ తాపీ మేస్త్రి వాళ్ళు చాలా బీదవాళ్ళు కదా. ఇక నిన్ను పెళ్లి చేసుకుంటే కోటీశ్వరాలు అవుతుందని తను నిన్ను పెళ్లి చేసుకుంది. ఆ విషయం నీకు తెలియక ఆనంది మంచిదని నువ్వు పాట పాడుతున్నావు అని ఇక ఇలా అంటూ ఉంటుంది అలెక్య అయితే ఆదిత్యను. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక స్టాప్ అలెక్య, ఆనంది నన్ను ఎందుకు పెళ్లి చేసుకుందో అవన్నీ విషయాలు నీకు తెలియదు. ఇక నాకు అన్నీ తెలుసు. ఆనంది మనసంటే ఏంటో అన్నీ తెలిసిన వాణ్ణి. తనతో ఎన్నాళ్ళు జీవించాను కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? నువ్వెలాంటి దానివో, జీవన ఎలాంటిదో, ఆనంది ఎలాంటిదో అందరి గురించి నాకు అన్ని విషయాలు తెలుసు. ఇక నువ్వు ఇక నుండి బయలుదేరొచ్చు. ఇక నీకు ఏమైపోయినా ఇక నాకు అనవసరం. ఇన్నాళ్ళు జాలితో నిన్ను ఇంట్లో పెట్టుకున్నందుకు నాకు సరైన విధంగానే బుద్ధి చెప్పావు. ఇక నువ్వు ఇక నుండి వెళ్ళొచ్చు అలెక్య అని ఇక చాలా గట్టిగా అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఇక అలెక్యను. దాంతో ఇక అలెక్యకైతే దిమ్మ తిరిగిపోతుంది. అలెక్యకు నా గురించి మొత్తం కూడా చెప్పేసింది ఈ ఆనంది. ఇక ఇప్పుడు ఎలా? ఇక ఆదిత్య నన్ను నమ్మడు. ఇక నేను జీవనతో మాట్లాడిన మాటలన్నీ వినేసి ఇది వీడియో తీసింది. ఆ వీడియో ఆదిత్యకు చూపించింది. ఇక ఆదిత్య నన్ను ఇక ఎట్టి పరిస్థితిలో నమ్మే పరిస్థితిలో లేడు. నేనంటే ఏంటో అంతా తెలిసిపోయింది. ఇక ఇప్పుడు ఎలా అని ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఇక అలెక్య అయితే. ఏంటి ఇక నుండి వెళ్తావా, లేకుంటే మెడపట్టుకొని బయటకు గెంటేయమంటావా అని ఇక ఆదిత్య అయితే చాలా కోపంగా ఈ రోజైతే గుళ్ళో నుండి అలెక్యను మెడపట్టుకొని బయటకు గెంటేస్తూ ఉంటాడు. ఇక పూజారి వాళ్ళందరూ కూడా ఇక ఆనంద్ చేసిన పనికైతే ఆనందిని మెచ్చుకుంటూ ఉంటారు. తన భర్తను తను కాపాడుకుంది అలెక్య నుండి. ఈ జీవన అలెక్య ఇద్దరు కలిసి పాపం ఆనంది జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు. కానీ వాళ్లకు సరైన విధంగా బుద్ధి చెప్పింది ఆనంది. వాళ్ళ మాటలు విని ఇలా వీడియో తీసి ఆదిత్యకు చూపించి వాళ్ళ నిజ స్వరూపం కళ్ళారా చూసేటట్లు చేసింది అని చెప్పి అందరూ కూడా ఆనందిని మెచ్చుకుంటూ ఉంటారు. ఈ రోజైతే గుళ్ళో నుండి కావాలని చెప్పి ఆదిత్య ఇక ఇలా అలెక్యనైతే మెడపట్టుకొని బయటకు గెంటేయబోతున్నాడు. ఇక నల్లపూసల కార్యక్రమం అలెక్యను బయటకు గెంటేసి ఇక ఆనంది మెడలో ఆదిత్య సంతోషంగా నల్లపూసలు కట్టబోతున్నాడు. చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుందన్నది. అలెక్య బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇక మళ్ళీ సునంద ఫ్యామిలీపై పగ సాధించబోతుందా అలెక్య, లేకుంటే ఇక జీవన ఎలాంటిదో, ఆనంది ఎలాంటిదో తెలుసుకొని ఇక ఆనందికి సారీ చెప్పబోతుందా? మరి ఇక అలెక్య అనేది చూడాలి. ఇక శ్రీను అయితే ఎంట్రీ ఇచ్చి మళ్ళీ ఇక అలెక్యకు ఆనంది గొప్పతనం గురించి తెలిసేలా చేస్తాడు. ఖచ్చితంగా శ్రీను అనిపిస్తుంది. చూద్దాం మరి ఇక అలెక్య శ్రీనుని అర్థం చేసుకొని శ్రీనుకు భార్యగా ఉండబోతుందా? మరి ఇక ఏం చేయబోతుంది బయటకు వెళ్ళిపోయిన తర్వాత అలెక్య అనేది చూడాలి. చూద్దాం మరి ఇక అలెక్య మంచిగా మారబోతుందా అనేది. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.